నమస్కారం. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. పోరాట యోధులు, తెలంగాణలో మొట్టమొదటిసారిగా మొగలాయి విస్తరణను అడ్డుకున్న వీరుడు సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్. మరి ఆయన జీవిత విశేషాలని మనతో తెలియజేయడం కోసం, మనతో పంచుకోవడం కోసం ఈరోజు కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఉద్యమకారులు, అలాగే జై గౌడ ఉద్యమం జాతీయ అధ్యక్షులు, అలాగే శ్రీ సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మపాలన సంస్థ జాతీయ అధ్యక్షులు డాక్టర్ వట్టికుటి రామారావు గారు ఉన్నారు. సార్ నమస్కారం. అలాగే ఓయూ ప్రొఫెసర్, వృత్తి పురాణాల నిపుణులు, అంతేకాకుండా ఆయన 38 పుస్తకాలు రాశారు. అందులో 3 ఇంగ్లీష్ పుస్తకాలు. ముఖ్యంగా సర్దార్ సర్వాయి పాపన్న జీవితానికి సంబంధించిన విశేషాలను తెలియజేస్తూ ఆయన సవివరంగా ఒక పుస్తకాన్ని రచించారు. ఆయన ఎవరో కాదు, డాక్టర్ నునుమాసు స్వామి గారు. సార్ నమస్కారం. సార్ ముందు మీరు చెప్పండి రామారావు గౌడ్ గారు, సర్దార్ సర్వాయి పాపన్న అనే పేరు చాలా కొద్ది మందికి తెలుసు ఒక పోరాట యోధుడిగా. కానీ ఆయన సాధించింది చాలా పెద్ద విషయం అనేది ఒక చరిత్ర. ఎక్కడ మొదలైంది అసలు ఆయన పోరాటం, ఎక్కడ మొదలైంది? సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ఆయన పుట్టింది కిలాషాపూర్ ప్రాంతం. అప్పుడున్నటువంటి కాలంలో అక్కడ ఉన్నటువంటి భూస్వాములు, జమీందారులు అటువంటి వాళ్ళ దగ్గర కూలీగా ద్వారా పాలెగాడుగా పనిచేస్తున్నటువంటి కాలం. చిన్న వయసులోనే తల్లి సర్వమ్మ, ధర్మన్న అనేటటువంటి వాళ్ళ సంతానం. కాకపోతే చిన్నప్పటి నుంచే తిరుగుబాటు లక్షణాలు అతని మైండ్లో ఉన్నాయి. దొరల గడిలో పాలెగాడుగా పనిచేస్తూ పశువులను కాసుకుంటూ అడవికి పోయినప్పటికి కూడా తన యొక్క ఆత్మగౌరవాన్ని ప్రదర్శిస్తున్నటువంటి కాలం. అటువంటి పరిస్థితుల్లో సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ఓసారి చెట్టు కింద పడుకొని ఉంటాడు. ముఖం మీద ఎండ పడతా ఉంటుంది. పాము వచ్చి ముఖం మీద నీడబడితే ఆ నుంచి ఆడంగబోతున్నటువంటి బౌద్ధ జైన యాత్రికులు చూసి ఈ పిల్లవాడు భవిష్యత్తులో ఈ ప్రాంత విముక్తి కోసం గొప్ప నాయకుడు అవుతాడని చెప్పి ఆ పిల్లవాడిని ఎంటబెట్టుకొని వాళ్ళ ఇంటికి తీసుకుపోయి వాళ్ళ అమ్మతో చెప్తారు, అమ్మ ఇట్లా జరిగింది, ఇది పరిస్థితి, ఈ బిడ్డ ఈ ప్రాంత ప్రజల అభిమానాన్ని చొరగుంటాడని చెప్పి చెప్తే వాళ్ళమ్మ భయపడి, అయ్యో నా కొడుకు లేనిపోయి నేను చెప్పబాకరు, మేము తాళ్ళెక్కి బతికోవాలం ఇదని చెప్పినప్పటికి కూడా తన బాడీలో ఉన్నటువంటి తనకు పుట్టుకతో వచ్చినటువంటి ఆ స్వయం పాలన ఆత్మగౌరవ అభిలాష అనేది తన్నుకొని వచ్చి యుక్త వయసు వచ్చినా కానీ అవి ఇంకా రోజు రోజుకు పెరిగిపోతూనే జరుగుతున్నటువంటి దోపిడీ అరాచకాలను చూస్తూ ఎప్పుడు ప్రశ్నిస్తూ ఉండేవాడు. తనతో పాటు ఉన్నటువంటి పాలెగాలుగా పనిచేస్తున్న బహుజన వర్గాలు, సాకలి సర్వన్న, మంగలి మాసన్న, దూదేకుల పీర్ సాహెబు, కొత్వాల్ మీర్ సాహెబు, కుమ్మరి గోయిందు, ఎరుకల చిట్టేలు, ఇటువంటి బడుగు బలహీన వర్గాలకు సంబంధించినటువంటి ఎంతోమంది పాలెగాళ్లతోటి ఎన్నాళ్ళు ఈ అరాచకం, దీనికి మనం ఏమన్నా చేద్దామని చెప్పి వాళ్ళలో వచ్చినటువంటి ఆ పోరాట స్ఫూర్తి, వాళ్ళ మెదల్లో కదిలినటువంటి ఈ పోరాటానికి పాపన్న రాజకీయ రాజ్యాధికార వారసత్వానికి నాంది పలికింది. స్వామి గారు మీరు చెప్పండి, 3.5 శతాబ్దాల క్రితం అంటే చాలా నిర్బంధకరమైన పరిస్థితులు. అప్పుడు సామాన్యమైన గౌడ కుటుంబంలో పుట్టిన వ్యక్తి, ఎటువంటి అంటే వారసత్వం కానీ ఏమీ లేని వ్యక్తి గోల్కొండ రాజ్యాన్ని 7.5 నెలలు పాలించడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఆ ఆలోచనకి పునాది ఎప్పుడు పడింది అంటారు పాపన్న గారి జీవితంలో? పాపన్న బాల్యం నుంచే ఆయనకు రాజలక్షణాలు ఉన్నాయి. ఇంతకుముందు రామారావు గారు చెప్పినట్లుగా ఆయనే పడుకొని ఉంటే ఆ తల మీద శేషు ఆ పడగబట్టి అలా నిలబడినప్పుడు ఇక్కడి నుంచి పోయే ఆధ్యాత్మికవేత్తలంతా చూసి ఈయనకు గొప్ప రాజయోగం ఉంది, ఆ సామాన్యుడు కాడు అని వాళ్ళ అమ్మ దగ్గర తీసుకువెళ్ళి ఇతని ఆలోచనలు ఎలా ఉన్నాయని అడుగుతారు. అప్పుడు అమ్మ ఏమంటుందనంటే మా కులవృత్తి ఉంది అని అంటే, లేదు లేదు, ఈదులు గీస్తే ఈండ్రవాడు అంటారు, కళ్ళు గీస్తే గౌన్లవాడు అంటారు, కొడితే గోల్కొండ కొట్టాలే సర్వమ్మ తల్లి అని మొదటి వాక్యమే తనకు పరిపాలన మీద ఉన్న ఆసక్తిని చెప్తాడు. ఆ ఆసక్తిని చెప్పేసి దాన్ని ఆచరణలోకి పెడతాడు. అది చాలా ముఖ్యమైనటువంటి విషయం. మొట్టమొదటి ఏం చేస్తారు, ఈయన ఆ సర్వాయిపేట అనేటువంటి ఆ ఊర్లో మొట్టమొదటి కోట కడతాడు. దాని దగ్గరలోనే ఉన్నటువంటి ఆ గుట్ట మీద కూడా పెద్ద రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు. మొత్తం పెద్దగా చరిత్రలో పేరుగాంచినటువంటి కాకతీయ రాజ్యం మీద దండయాత్ర చేస్తాడు. వాళ్ళంతా పాపారాయుడు గురించి అంతకుముందే తెలుసు, ఎందుకనంటే అతడు వీరుడు ఒకటి. రెండవది ఏంటంటే ధైర్య సాహసాలు కలిగిన వాడు. మూడవది ఏమిటంటే ఆయనే అంతకుముందే పొలాస రాజ్యం లాంటి వాటిల్లో శిక్షణ పొందినటువంటి వాడు. ఇతనితో మనము ఏ విధంగా కూడా ఎదుర్కోలేమని వాళ్ళు వెంటనే ఇతనికి దాసోహం చేసి ఆ కోటను స్వాధీనం చేస్తారు. అక్కడి నుంచి మొదలు పెడతాడు. ఆ తర్వాత భువనగిరికి వస్తాడు. భువనగిరికి వచ్చిన తర్వాత ఆ గుట్ట మీద పెద్ద రాజ్యాన్ని ఏర్పరచుకుంటాడు.
ఇలాగా ఈ భువనగిరి అయినా ఈ కాకతీయ అయినా కూడా ఇంతకుముందు ఆ చరిత్రలో వాళ్ళకు వేరు వేరు కోటలు వేరు వేరు రాజ్యాలు ఉన్నాయి కాబట్టి స్వతంత్రంగా ఒక రాజ్యాన్ని ఏర్పరచుకోవాలని కిలా షాపూర్లో ఆయన రాతి కోటతో గొప్పనైనటువంటి ఒక కోటను కట్టుకుంటాడు. ఆయన ఈ కోటల నమూనాలు ఇవన్నీ కూడా ఏమి పెట్టుకోలేదు. కిలా షాపూర్ వెళ్ళి తనకు తోచిన విధంగా తనకు ఎవరైతే సలహాదారులు ఉంటారో వాళ్ళ విధంగా ఆయన ఏం చేస్తాడనంటే గొప్పనట్టు కోట కట్టేస్తాడు. తనకున్న సైన్యాన్ని తీసుకుంటాడు. తీసుకొని ఎక్కడ అన్యాయాలు జరుగుతున్నాయో, ఎక్కడ దోపిడీ జరుగుతుందో, పేద ప్రజలను ఎవరైతే హింసిస్తున్నారో వారిని నివారించడానికి మొట్టమొదలు ఈయన దండయాత్రలు చేసుకుంటూ పోతాడు. ఈ సమయంలో ఆయనకు మెదకు శంకర్ అని ఆయన కూడా పోరాట యోధుడే. ఇలాంటి స్వతంత్రమైనటువంటి ఒక రాజ్యాన్ని ఏర్పరచుకొని ఏలాలనేటువంటి ఆయనకు చాలా కోరిక ఉందన్నట్టు. అడు ఈ సర్వాయి పాపని విన్నాక తర్వాత ఇంతకన్నా యోధుడు మనకు స్నేహితుడైతే మనకు పరువే ఉన్నదని అనుకొని వీళ్ళిద్దరూ కలిసి ఉన్నప్పుడు మరి ఒకటి కరీంనగర్ నుంచి అదే కొండలరాయుడు అని ఆయన కూడా ఇటువంటి స్వతంత్ర రాజు అన్నట్టు. ఆయన ఈ ముగ్గురు కలిసేసి గోల్కొండ కోటను కొట్టాలనేటువంటి దానితో వాళ్ళు పథకాలు వేసుకుంటారు. ఈ మధ్యన కొంత రాజకీయ చరిత్ర జరుగుతుంది. ఆ రాజకీయానికి కొంచెం వెళ్ళాలి అని అంటే మనం మళ్ళీ ఈ నిజాము కాలం నాటి పరిస్థితులను చెప్పుకోవాలి. ఆ తర్వాత ఔరంగజేబు కేంద్రంలో ఉండబడేటువంటి ఔరంగజేబు వాళ్ళ సామ్రాజ్యాన్ని గురించి చెప్పుకోవాలి. ఆ తర్వాత ఇక్కడి ఈ గోల్కొండ కోట వశమైనటువంటి ఈ చరిత్ర అంతా చెప్పుకోవాల్సి ఉంటుంది. ఓకే రామారావు గారు, సర్దార్ సర్వాయి పాపన్న అనగానే ఆయన ధైర్య సాహసాలు ముందు గుర్తుకొస్తే తర్వాత గుర్తొచ్చేది ఆయన పాలనా కాలంలో సామాజిక న్యాయం పరిఢవిల్లేది అని చెబుతూ ఉంటారు. ఒకసారి ఆ విషయాన్ని తెలియజేస్తారా? డాక్టర్ కె ప్రభాకర్ రావు అని ఆర్ఎస్ఎస్ సంఘ్ పరివార్ ఆయన ఒక ఆర్టికల్ కూడా రాసింది మేడం. ద బ్రేవ్ కింగ్ ఆఫ్ తెలంగాణ, ద ఫర్గెటన్ కింగ్ ఆఫ్ తెలంగాణ అని చెప్పి రాసినటువంటిది. సరే, వాళ్ళు ఏ కోణంలో రాసినప్పుడు కూడా ఆయన పోరాటం, ఆయన శౌర్యాన్ని సూచిస్తూ ఎన్నో ఆర్టికల్స్ ఎన్నో వచ్చినాయి. సర్దార్ సర్వాయి పాపన్న మహారాజు ఫస్ట్ నుంచి కూడా అటువంటి త్యాగాన్ని చూపించినటువంటి వ్యక్తి కాబట్టి పాపన్న ఎప్పుడు కూడా ఆయన పోతున్నటువంటి కాలంలో అందరూ సమానమే, కొంతమంది హింసించబడడం, కొంతమంది హింసించే వాళ్ళు ఎందుకున్నారని తల్లిని అడుగుతుండేది. తల్లికి కూడా ఆ సమాధానం చెప్పడం తెలియక వాళ్ళు పెద్దోళ్ళు నాయన గొప్పోళ్ళు, వాళ్ళు చెప్పేవాళ్ళు మనం చేసేవాళ్ళం అని చెప్పేది తప్ప ఆమె కూడా ఎట్లా చెప్పాలో అర్థం కాకపోయేది. అరే ఈ ప్రజలందరూ సమానమే కదా, అందరం తల్లి కడుపు నుంచి పుట్టినటువంటి బిడ్డలమే, ఒకళ్ళు హింసించబట్టమేంది అదే అనే దాంతో ఆయనలో నుంచి వచ్చి అందరూ సమానంగా బతకాలంటే నేనేం చేయాలి అని దాని మీద ఆయన ఆ చిన్నప్పుడు ఆ పశువు మనసులోనే కొంత ఒక భావం ఏర్పడింది. వీళ్ళందరినీ కలుపుకొని దీన్ని చేయాలనుకుంటూ పోతున్న క్రమంలో మరపిరంగులు తెచ్చుకోవడం, డచ్ నుంచి అవి తెచ్చుకోవడం, అక్కడ కూడా కొంత పరిస్థితుల్ని తెలుసుకోవడం, ఎట్లా చేయాలి, ఏం చేయాలి, ఈ కోటలను ఎదుర్కోవాలంటే సమపరిపాలన రావాలంటే ఎట్లా అని ఇవన్నీ నేర్చుకుంటున్న క్రమంలోనే అప్పుడు జైన మతం, బౌద్ధ మతం, హిందూ మతం, క్రిస్టియన్ మతం, ఏ మతమైనా కానీ స్వేచ్ఛగా ఉండాలి నా ప్రాంతంలో. బడుగు బలహీన వర్గాలు, ధనికులు, పేదలు, మంచోడు, చెడ్డోడు ఎవడైనా కానీ నా పాలనలో సమానంగా ఉండాలి, దోపిడీ ఉండకూడదు, ఎటువంటి అరాచకమైన పాలన ఉండకూడదు అని చెప్పి కాంక్షించినటువంటి వీరుడు పాపన్న. ఆయన ఏదైతే మైండ్లో అనుకుండో తను రాజైన తర్వాత ప్రతి ఒక్కటి అమలు చేసి చూపించాడు. తాను రాజైన తర్వాత బడుగు బలహీన వర్గాల దేవతలు మన మైసమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ ఇటువంటి చిన్న గుళ్ళు, చెట్టు మొదట్లో, తాడి చెట్టు మొదట్లో, యాప చెట్టు మొదట్లో, మర్రి చెట్టు మొదట్లో ఉన్న చిన్న గుళ్ళకు కూడా మాన్యాలు ఇచ్చి దాంట్లో పూజారుగా బడుగు బలహీన వర్గాలని ఏర్పాటు చేసినటువంటి వీరుడు సర్దార్ పాపన్న మహారాజు. ఓకే, అసలు గుళ్ళో బడుగు బలహీన వర్గాల వాళ్ళని ఎందుకు నియమించారనే విషయం మీ నుంచి తెలుసుకోబోయే ముందు స్వామి గారు, ఆయన ఎన్నో విజయదుర్గాల్ని నిర్మించారు. ఎక్కువగా సర్దార్ పాపన్న గారి చరిత్రను చూస్తే ఆయన కోటలని స్వాధీనపరచుకోవడం, పాలించడం మనం గమనిస్తూ ఉంటాం. ఎందుకు ఆయన దాని మీద అంత ఫోకస్ చేశారు? ముఖ్యంగా మనం చరిత్రను గనక ఒక్కసారి తరచి చూస్తే 1864లో బోయల్ అనేటువంటి ఒక పాశ్చాత్య పరిశోధకుడు ఆయన గోదావరి జిల్లాలో పర్యటించేటప్పుడు అక్కడ బోయవాడు ఈ పాపన్న గురించి పాట పాడుతూ ఉంటాడు అన్నట్టు. అంటే పుట్టినది బెల్గాము, విట్టినది తాటికొండ అని ఇలా పాడుతూ ఉంటే ఆ విరోచితమైనటువంటి పాటను చూసేసి ఈ చరిత్ర ఏమిటి, దీన్ని అధ్యయనం చేయాలని ఆయన తెలంగాణ ప్రాంతం వచ్చేసి పరిశోధన చేశాడు. నిజంగా చారిత్రకంగా చూస్తే ఈయన 1650లో ఈయనకు ఆలోచన రాజ్యాలను ఏలాలనేది వచ్చింది. కానీ 1675లో మొట్టమొదటి కోట ఈ సర్వాయిపేటలో కట్టాడు. ఆ తర్వాత రాను ఇలాగనే వస్తుంది. అయితే 1705లో ఔరంగజేబు
ఈ హైదరాబాద్ను గోల్కొండను ఆక్రమించుకున్నప్పుడు ఇప్పుడు ఇక్కడ 2 విషయాలు వచ్చాయన్నట్టు. ఇంతకుముందు నిజాముతోటే నిజాం రాజ్యంలోనే తనకు స్వతంత్ర రాజ్యాన్ని నిర్మించుకొని పోరాడుతూ వచ్చాడు. ఆ పోరాటంలో కూడా ఏం చేశాడు అంటే అంతకుముందు భూస్వాములు, జమీందారులు, జాగీర్దారులాగా ఆ తర్వాత అక్కడక్కడ పులస రాజ్యాలు లాంటి కొన్ని రాజ్యాలు ఉన్నాయి. ఆ రాజ్యాల వాళ్ళు ఏంటంటే ఈ పన్నుల కోసం, తర్వాత తమకు పెత్తనం కోసం ప్రజల్ని హింసించేవాళ్ళు. రైతులను, రైతాంగాన్ని దారుణంగా హింసించేటువంటి వాళ్ళు. వీళ్ళన్నింటినీ విముక్తి చేయాలంటే తాను తప్పకుండా కత్తి పట్టవలసి వచ్చిందని ఆయనే కత్తి పట్టి తన రాజ్యాన్ని స్వతంత్రంగా నిర్మించుకుంటాడు. 1675 నుంచి 1708 వరకు, అంటే ఔరంగజేబు చనిపోయేంత వరకు ఆయన 33 సంవత్సరాలు స్వతంత్ర రాజ్యాన్ని ఏలాడు. ఈ స్వతంత్ర రాజ్యాన్ని ఏలడం వల్ల అప్పుడున్నటువంటి నిజామీస్లో ఉన్నటువంటి రచయితలు, చరిత్రకారులు ఎవరైతే ఉన్నారో ఈ పాపన్న గురించి రాశారు, కానీ పాపన్న వీరోచితమైన పోరాటాలను రాయలేదు. పోగా ఈ బలహీన వర్గాలకు, తర్వాత వీళ్ళకి సంబంధించినటువంటి ఈ ఏదైతే సాంప్రదాయకమైనటువంటి ఏవైతే ఉన్నాయో వాటికి భిన్నంగా రాజ్య పరిపాలన తీసుకురావడం అనేది వాళ్ళు చూడలేదు. అంటే ఉదాహరణకి ఏంటనంటే ఇప్పుడు ఆయన రాజ్యానికి మంత్రులు ఎవరు అనంటే ఒక మడేలు అన్నను ఒక మంత్రిని పెట్టుకుంటాడు. మరి ఆయనకున్నటువంటి సైనికాధికారి ఎవరు అనంటే ఆయనే మళ్ళీ ఈ మంగళి కులం నుంచి ఒకరిని, తర్వాత ఇలా నానా కులాల నుంచి సంపన్న వర్గం అంటారు. అది చెప్పన్న రాజ్యం అన్నట్టుగా చెప్పన్న జాతి అని అంటారు అన్నట్టు. 56 జాతుల నుంచి ఆయన తీసుకొని చేస్తాడు. ఆయన ఈ చరిత్రకారుల్లాగా ఓ చరిత్ర రాసుకోవడం కానీ, తర్వాత ఆయన తనకుండబడేటువంటిది ఎక్కడ తను గుట్ట కట్టినా లేదా తన రాజ్యం ఏర్పరచుకున్నా కూడా, ఇంతకు ముందు అన్నట్టు ఆలయాలు కట్టినా కూడా ఆయన ఎక్కడ కూడా రాయించుకోలేదు. ఉదాహరణకు చూడండి, అసలు శక్తి దేవత సంబంధించినటువంటిది మొన్ననే బోనాలు మనకు వచ్చినాయి. బోనాలలో చాలా గొప్ప పండుగ అసలు ఈ హైదరాబాదులో ఈ దీంట్లో అంటే ఆషాఢ బోనాలు చాలా ప్రాముఖ్యం కలిగినాయి. రాజ్యం కూడా మనం గుర్తించింది. దాదాపు వాళ్ళకు 17 కోట్ల రూపాయలు దీనికోసం ఇచ్చారు. అయితే ఇది ఆనాడు మనం చూసినట్టయితే మొట్టమొదట మనం విజయనగరానికి వెళ్తే కృష్ణదేవరాయలు ఏం చేశారంటే ఎల్లమ్మ ఆలయాన్ని కట్టాడు. కట్టేసి దానికి మడులు, మాణిక్యాలు ఇవన్నీ కూడా మడులు, మాన్యాలు ఇచ్చాడు. ఇచ్చేసి దానికి అర్చకులను పెట్టాడు. అయితే అది వాస్తు ప్రకారంగా కొంత ఇది లేదని పెద్ద పెద్ద వాళ్ళు చెప్తే అది కూడా ఏమి వినకుండానే ఇది సాధించుకుంటూ వచ్చాడు. ఇప్పుడు అక్కడ బెంగళూరులో దాదాపు మొన్న 1 కోటి మందితోటి అది పెద్ద సభ, మొత్తం అంత జాతర జరిగింది అంటే సామాన్య విషయం కాదు. మన లస్కర్లో కూడా అలాగనే జరుగుతుంది. లస్కర్ బోనాలు అసలు ప్రాముఖ్యం కలిగింది. గోల్కొండ తర్వాత వచ్చే లస్కర్ బోనాలు, ఇంట్లో కూడా కోట్ల మంది వచ్చారు. అయితే ఇవన్నీ కూడా చూసి అతను చేశాడు. ఇది 17వ శతాబ్దంలో జరిగింది. ఆయనే తనకున్న పాపన్న పేట ఏదైతే ఉన్నదో సర్వాయిపేటలో ఆయన మొట్టమొదటి ఎల్లమ్మ గుడి కట్టిస్తాడు. దానికి ఆయన పూజారిని నియమించి దానికి శాసనం చేసి దానికి మడులు, మాన్యాలు ఇచ్చి ఇప్పటికి కూడా అలాగనే సాగుతుంది. మొన్న పరిశోధన కోసం పోయినప్పుడు అతను తనకున్నటువంటి ఆయన రాసిన శాసనం మనకు చూపించాడు. ఇక్కడ ఎలాగుంటుందనంటే ఈ తెలంగాణ రాజకీయంగా మనం చూసినట్లయితే కొంత ఇటు మనకు ఈ యాదవుల పరిపాలనలు, ఇటు గోల్కొండ పరిపాలనలు, అటు ఈ మనం అనుకున్నటువంటి ఔరంగజేబు ఢిల్లీ పరిపాలన, ఇదంతా కూడా కొంత అది కనబడుతుంది. మనకు అనిపిస్తుంది అన్నట్టు ఏంటంటే నిజామును ఓడించి ఈ ఔరంగజేబు వచ్చి ఇక్కడ చేసినాక తర్వాత మరి ఇంతవరకు 400 సంవత్సరాలు గోల్కొండ చరిత్ర ఉంది కదా, ఇప్పుడు ఔరంగజేబు వచ్చినాక కొత్త చరిత్ర ఏం జరిగిందంటే ఏమీ జరగలేదు. ఆయన చేసింది ఏంటంటే ఆక్రమించుకున్నాడు, విశాల సామ్రాజ్యాన్ని విస్తరించుకున్నాడు. ఆ తర్వాత ఆయన కొడుకునే కాంబక్షిని ఇక్కడ ప్రతినిధిగా పెట్టుకున్నాడు, రాజుని చేశాడు. కానీ ఈ పాపన్నతోటి ఆయన గెలవలేకపోయినాడు. ఎక్కడైనా కూడా ఈయన సమాలోచన, తన రాజకీయ ఎత్తుగడలు అది ఏమీ కనిపెట్టలేకపోయాడు. అప్పుడు ఏమవుతుందంటే పులస రాజ్యంలో వీళ్ళకి నమ్మిన బంట ఒక ఆయన ఉన్నాడు, వెంకట్రావు అని. ఆ వెంకట్రావు చేసినటువంటి కుట్ర వల్ల మొత్తంలో ఔరంగజేబు దగ్గరికి వెళ్ళి వాళ్ళంతా వేడుకుంటూ ఉంటారు. ఇప్పుడు మీరు కేంద్ర బలగాలు దింపకపోతే ఇప్పుడు మేము అక్కడ బ్రతికేటువంటి ఆలోచన లేదు. మరొకటి ఏంటంటే స్వతంత్ర రాజు కదా, అయినా పర్వాలేదు, కానీ బడుగు బలహీన వర్గాలతోటి పెత్తనాలు తీసుకొస్తున్నాడు కాబట్టి దీన్ని నివారించాలంటే మీరు తీసుకురావాలంటే అప్పుడు సైన్యాన్ని పంపుతారు. దాన్ని మనం మరొకసారి చెప్పుకుందాం. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. మీరు ఇందాక అన్నట్టుగా ఆలయాలలో బడుగు బలహీన వర్గాలకు చెందిన వారిని పూజారులుగా ఉంచడం కానివ్వండి, స్వామి గారు చెప్తున్నట్టుగా ఆ వర్గానికి చెందిన వాళ్ళని పూర్తి పెత్తనం అప్పగించడం కానివ్వండి, ఈ సామాజిక న్యాయం పట్ల సర్దార్ పాపన్న గారు ఎక్కువ మొగ్గు చూపడానికి ఆయన ఎదుర్కొన్న పరిస్థితులు ఎలాంటివి, ఎందుకు ఆ వైపుగా ఆయన పయనించారు? యాక్చువల్గా అప్పటి కాలంలో కూడా దేవాలయాలు ఉండేది.
ఆ దేవాలయాల్లోకి ఈ దొరలు జమీందారులు తప్ప మామూలు వ్యక్తులు ఎవరిని కూడా గుళ్ళలోకి పోనీయకపోయేది. తర్వాత కాలంలో కూడా పాపన్న రాజు అయిన తర్వాత రాజుగా అతనికి ప్రథమ పౌరుడు అన్నట్టు ఆయనకు కూడా అదే గౌరవం దక్కాలి. కానీ నువ్వు ఒక వెనకబడ్డ వర్గాల్లో చెందిన వ్యక్తి, నువ్వు మా గుళ్ళలకు రావడానికి లేదు అని చెప్పి అప్పుడున్న దొరలు జమీందారుల ఆదేశాల మేరకు అక్కడ ఉన్నటువంటి పూజారులు తిరస్కరిస్తారు. దాని మీద పాపన్న అరే ఇంత గొప్ప అదైనప్పటికీ కూడా ఏంది ఈ వివక్ష, నిన్నంటే కళ్ళు గీసేవాడిని నేను, ఈ నిన్న వివక్ష చేసిండ్రు, ఇవాళ నేను రాజు అయిన ఈ ప్రాంతానికి అయినప్పటికీ కూడా నా మీద ఇంత వివక్ష జరగడం ఏంది, దీనికి ఒక ప్రత్యామ్నాయం ఆలోచించాలని చెప్పి ఈ శ్రామిక కులాలటువంటి సంబంధించినటువంటి దేవతలు ఎక్కడున్నారని వెతికిస్తాడు. అప్పుడు ఈయనకు సహజంగా తెలుసు కళ్ళు గీసేవాళ్ళు తాటి చెట్టు మొదట్లో ఎల్లమ్మ టెంపుల్ మైసమ్మ టెంపుల్ పెట్టుకుంటారు, ఇంకొకరు యాప చెట్టు మొదట్లో, ఇంకొకరు మర్రి చెట్టు మొదట్లో, ఒకరు గోడెమ్మడి పెట్టుకుంటారు, దొడ్డి ముత్యాలమ్మ అంటారు, మైసమ్మ, మారెమ్మ, పోలేరమ్మ, అంకాలమ్మ, ఇటువంటి దేవతల గుళ్ళన్నీ తెలిసినాయి. అవి తెలిసిన తర్వాత అప్పుడు అవన్నీ వెతికిచ్చి తన రాజ్యంలో ఆ దేవతలకు గుళ్ళు కట్టించి ఆ గుళ్ళల్లో పూజారులుగా మన వర్గాల్ని పెట్టి ఎవరైనా స్వేచ్ఛగా ధనవంతుడైనా పేదోడైనా ఉన్నోడైనా లేనోడైనా స్వేచ్ఛగా పోయి గర్భగుడిలో పోయి అమ్మ పాదాలు ముట్టుకొని వాళ్ళకి ఇష్టమైనటువంటి ఆహారాన్ని కోడిని కోసి దేవత మీద జల్లుకొని వంటలు వండుకొని తినేటటువంటి గొప్ప సంస్కృతిని ఆయన నిర్మాణం చేసిండు. ఇప్పటికి కూడా చూడండి, హైదరాబాదు గోల్కొండ కోట ఉంది. కోట మీదకి రాజు అయిన తర్వాత మొదలు ఆయన పెట్టిన విగ్రహం ఎల్లమ్మ తల్లి విగ్రహం. లంగర్ హౌస్ నుంచి ఫస్ట్ కళ్ళు బోనం హైదరాబాదు గోల్కొండ కోట మీదకి పోయి కళ్ళు శాఖ పోసిన తర్వాతనే హైదరాబాదులో బోనాలు స్టార్ట్ అవుతాయి. మళ్ళీ లాస్ట్కు మళ్ళీ లంగర్ హౌస్ నుంచి కళ్ళు బోనం పోయి ఎల్లమ్మకు శాఖ పోసిన తర్వాతనే మొత్తం హైదరాబాదులో బోనాల కార్యక్రమం పూర్తి అవుతుంది. అది ఇప్పటికీ ఆనవాయితీ లంగర్ హౌస్లో కొనసాగుతూనే ఉంది. అంటే పాపన్న కాలంలోనే ఈ బోనాల సంస్కృతికి గొప్ప బీజం పడింది. అన్ని వర్గాలు, శ్రామిక వర్గాలు, శ్రామిక అంటే ఈ బోనాల పండుగ ద్వారా వాళ్ళు తమ దేవతను పూజించుకొని అప్పుడు వ్యవసాయ పనులలోకి పోతే ఆ శక్తిని ఇస్తుంది ఆ దేవత, ప్రమాదాలు జరగకుండా పంట మంచిగా జరుగుతుందని ఇట్లా చేసింది. ఇవన్నీ కూడా పాపన్న కాలం జరిగింది. ఆయన పెట్టిన బోనాలు గుర్తున్నాయి. గోల్కొండ కోట మీద ఉన్న ప్రముఖమైన దేవాలయం సర్దార్ సర్వాయి పాపన్న అనే విషయం చాలా తక్కువ మందికి తెలుసు. తక్కువ మంది ఇప్పటికి కూడా చూడండి, పాపన్నకు ముందు కానీ పాపన్న తర్వాత కానీ ఒక హిందువు కానీ ఒక బహుజనుడు కానీ ఒక తెలుగు ప్రాంత రాజు కానీ ఎవరు లేరు గోల్కొండ కోట మీద. ఆయనకు ముందు ఉన్నదంతా మొఘల్ పాలకులే, ఆయన తర్వాత ఉన్నోళ్ళు కూడా నిజాం పాలకులే. వీళ్ళకి ఎవరికి ఎల్లమ్మ టెంపుల్ కట్టాల్సినంత అవసరం లేదు. కేవలం ఒక పాపన్న మాత్రమే ఆ కోట మీద ఎక్కిండు కాబట్టి తను ఇప్పుడు మనం కొత్తగా ఇల్లు కట్టుకున్నప్పుడు ఇష్టదైవాన్ని ఎంట పెట్టుకొని గృహప్రవేశం చేసినట్టుగా ఆయన ఎక్కడ కోట క్యాప్చర్ చేసినా కానీ స్వాధీనం చేసుకోగానే తన ఇష్టదైవం ఎల్లమ్మ తల్లిని తీసుకొని పోయి పెట్టుకున్న తర్వాతనే ఆయన పరిపాలన స్టార్ట్ చేశారు. అయితే ఇక్కడ ఒక విషయం ఉంది ఏంటంటే, సర్వాయి పాపన్న గోల్కొండను ఆక్రమించుకొని కొద్ది కాలమే పరిపాలించాడనే దాని మీద అంతకుముందు మనకు ఈ ముస్లిం రాజులలో ఇది మాదన్న మంత్రిగా ఉంటే గోల్కొండ కోటలో ఆయన ఈ జగదాంబిక ఆలయాన్ని ఆయన స్థాపించాడనేది ఒకటి ఉంది. జగదాంబిక అంటే ఎవరో కాదు, ఆమె రేణుక ఎల్లమ్మ. ఇప్పుడు కూడా వాళ్ళు గోల్కొండ కోటను వీళ్ళు జగదాంబిక అని వీళ్ళు సాంప్రదాయకంగానంటే చాలామంది ఎల్లమ్మ ఆలయం అని అంటూ ఉంటారు. అది రికార్డ్ అయింది. ఎందుకంటే 1767లో ఆ మాదన్న కట్టించినటువంటి అది అని. అయితే ఇక్కడ ఒక చిన్న రాజకీయంగా మనం ఆలోచిస్తే మొట్టమొదటి నిజామీస్ కదా, ఆ తర్వాత వచ్చినటువంటి వాడు ఔరంగజేబు ఆక్రమించుకున్నాకనే తనకు ఈ వీని పోరాడడం, స్వతంత్ర రాజ్యాన్ని స్థాపించుకోవడం, ముఖాముఖిగా మొత్తం అంటే ఢిల్లీతోటే పోరాటం చేసినటువంటి వాడు కాబట్టి తర్వాత వచ్చినప్పుడు ఏమైందనంటే ఆయన చరిత్రను దీంట్లో చరిత్రను దాంట్లో విలీనం చేశారు. దీంతో అది పూర్తిగా ప్రజలకు తెలియకుండా పోయింది. అంతే. మరొక విషయం కూడా ఉంది. ఆనాడు రాజకీయంగా మనం పరిశీలించినట్టయితే ఈ సంస్థానాలు ఉన్నాయి. ఈ నిజాం సంస్థానం ఒకటి ఉంది. అలాగనే మనకు అక్కడ బెల్గాం సంబంధించినటువంటి అవి ఉన్నాయి. మనకు ఇప్పుడు చూసినటువంటి ఈ బెంగళూరు ప్రదేశంలో కోలార్ ప్రాంతం ఉంది. అక్కడ కూడా ఈ నిజాం పాలనలోనే ఆ కోలార్ ఉంది. ఆ కోలార్ ప్రాంతంలో బీసే గౌడ అని ఇట్లాగనే అంటే ఈ సర్వాయి పాపన లాగానే ఆయన కూడా ప్రజా నాయకుడిగా ఎదిగి స్వతంత్ర రాజ్యాన్ని ఏర్పరచుకున్నాడు. మరి ఆయన నేపథ్యం ఏమిటి అని అంటే ఇప్పుడు పాపనలాగా ఇంత వృత్తి నేపథ్యం లేదు. ఆయన రాజు కొడుకే, అంటే సంస్థానాధీశుని కొడుకే అతను. కానీ చేయవలసింది ఎందుకు అని అంటే ఆయన ప్రజల మీద వీళ్ళు చేసేటువంటి ద్రోహాలు, వీళ్ళు చేసేటువంటి ఏదైతే దారుణ హింసలు ఉన్నాయో దాన్ని మాన్పించడానికి అతను పోరాటం చేస్తాడు. ఈ బీసేగౌడ పోరాటాన్ని ఈ ప్రజాగాయకులు పాడుతూ ఉంటే
ఆ చరిత్ర అంతా మనకు ఇప్పుడు తెలిస్తే ఇక్కడ ఉండబడేటువంటి తెలంగాణలోని సర్వై పాపన్న, అటు బీసే గౌడ, ఈ రెండింటితో కలిపి చూస్తే ఆనాడు ఉండేటువంటి సంస్థానాల మీద ఉండబడేటువంటి ఏదైతే పరిస్థితి ఉందో, ప్రజలకు ఎంతనైనటువంటి వాళ్ళ కోపాలు ఉన్నాయో, ఆగ్రహాలు ఉన్నాయో, అవన్నీ నాయకులు నెరవేర్చినట్టు కనబడుతుంది. చిన్న విషయం కూడా ఉన్నాం. సహజంగా సర్దార్ పాపన్న అనే వ్యక్తి కేవలం తెలంగాణకు సంబంధించిన వ్యక్తి ఇదే కాదు. ఆయన పూర్వీకులు కానీ వీళ్ళు కానీ అమ్మమ్మ తరపు వాళ్ళు బెల్గాం దగ్గర నుంచి ఉన్నారు. వాళ్ళమ్మ తర్వాత బతుకు తెరువుకు వాళ్ళు అంటే అమ్మాయిని ఇట్లా చేయడం గుంటూరు కోస్టల్ ఏరియాలో. ఇప్పుడు నాన్న తరపు వాళ్ళు మొత్తం గుంటూరు కోస్టల్ ఏరియాలో, యాజ్ పర్ ది కేంబ్రిడ్జ్ నాలెడ్జ్ నేను చెప్తున్నది. కోస్టల్ గుంటూరు ఏరియాలో నుంచి వాళ్ళ తాతలు అంటే తండ్రి తరపు వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కూడా ఏంటంటే వృత్తి అప్పుడు ఆ గుంటూరు ఏరియాలలో ఫ్లడ్స్ రావడం, ఎప్పుడు మునిగిపోవడం జరుగుతూ ఉంటుంటే వృత్తి కూడా పరిస్థితి ఉందని చెప్పి వాళ్ళు మెరక ప్రాంతానికి రావడానికి ప్రయత్నం చేసినప్పుడు వాళ్ళ తాతలు తండ్రులు ఈ ఖమ్మం, వరంగల్ ఈ ప్రాంతాలకు వచ్చి ఎక్కడ మంచిగా వనం బాగున్నది చూసి ఆ ప్రాంతంలో వృత్తి చేసుకుంటూ బతికితున్నటువంటి పరిస్థితులు ఉండే. ఆ విధంగా పాపన్న పూర్వీకులు ఇక్కడికి వరంగల్కి వచ్చిండ్రు. పాపన్న పుట్టింది మాత్రం కిలాషాపూర్ దగ్గర. అంటే ఈయన ఇప్పుడు ఇలా కర్ణాటకకు కానీ ఇటు ఆంధ్రప్రదేశ్కి కానీ తెలంగాణకు కానీ అన్ని ప్రాంతాలకు చెందిన వ్యక్తి కాబట్టి ఆయనకున్నటువంటి రిలేషన్స్ తోటి ఈజీగా ఎక్కడికంటే అక్కడికి సమాచారాన్ని, సైన్యాన్ని, తర్వాత కోటల్ని, పరిస్థితులు అన్నిటిని కూడా తనకు అనుకూలంగా మార్చుకోగలిగిండు. మామూలు వ్యక్తి అయితే కాదు. ఆయన 21 కోటలు కట్టించి 30 సంవత్సరాలు పరిపాలన చేసి 7.5 నెలలు గోల్కొండ కోటని పరిపాలన చేసిందంటే అది ఎంత గొప్ప ఆయన నెట్వర్క్. కేంబ్రిడ్జ్ బుక్ కూడా ఆయన ఎక్కడైనా ఒక కోట మీద కన్నేసిండంటే ఫస్ట్ ఆ కోటలో సైన్యం, తర్వాత ఉద్యోగులు, ఆ ఉద్యోగుల్లో మన వర్గాలకు చెందిన వాళ్ళు ఎట్లా సమాచారం తీసుకోవాలని చాలా అద్భుతమైన ఇంటెలిజెన్స్ని ప్రదర్శించేది. ఆ విధంగా కోటకు ఎన్ని దారులు ఉన్నాయి ఇవన్నీ కూడా తెలుసుకోవడం. తర్వాత కూడా మొఘల్ పాలనలో కూడా ఎప్పుడైనా కానీ వాళ్ళని ఆదమరిపించి హిట్ అండ్ ఎస్కేప్ గొరిల్లా పోరాటం చేయడం కానీ ఎట్లా అద్భుతంగా పోరాటం చేయాలి. పాపన్న చంపేటప్పటికి కూడా పాపన్నని మేము చంపేసినాం అని ప్రకటించినా కానీ ప్రజలు నమ్మలే. పాపన్న ఏంటి మీకు దొరకటం ఏంది అనేటటువంటి ఒక అది కూడా ఉన్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన చాకచక్యంగానే ఆయన కత్తి బట్టి యుద్ధంలో దిగితే ఆయనకు అపజయం లేనటువంటి పరిస్థితులు. ఆయన మీదకి కాసిం ఖాన్ని పంపించారు, తర్వాత యూసఫ్ ఖాన్ని పంపించారు, తర్వాత కాంబక్ష్ గోల్కొండ రాజును పంపించారు. వీళ్ళందరినీ చంపేసుకుంటూ వచ్చాడు. ఆయన ఎదురుంగా పోయి ఏం చేసేటటువంటి పరిస్థితులు కూడా లేవు. ఆయన ఆదర్శం కోసం ఒక దూదేకుల యువతిని పెళ్లి చేసుకోవడం, ఆమెని కిలాషాపూర్ కోటకు రాణిని చేయడం, తర్వాత వీళ్ళందరూ కలిసి ఏంటంటే పాపనని ఎదుర్కోలేకపోతున్నాం కాబట్టి వెనక నుంచి కొట్టాలని మన మొఘల్ పాలన మీద దాడి చేస్తూ ఉన్నారని దాన్ని వేరే కోణంలో ఆమెని వాళ్ళ వైపు మలుపుకొని ఆ కోట మీదకి వాళ్ళు పోవడం. ఆ విధంగా ఆయుధాలు, ధనాగారాలు అప్పటికే గోల్కొండ కోటలో ఈయన పరిపాలన స్టార్ట్ చేసి ప్రజలకు ఏం చేయాలనే దాని మీద మొత్తం ఆయన చిన్న చిన్న రాజ్యాలన్నింటినీ కూడా ఆయన కింది గోల్కొండ కోట కింది తెచ్చుకొని అడ్మినిస్ట్రేషన్ చేయాలనేటటువంటి గొప్ప దృక్పథంతో ఉంటాడు. ఈ లోపల ఇక్కడ నుంచి వాళ్ళు ఎంట్రీ అయ్యి ఆ కోటల మీద దాడులు చేసుడు. ఇలా బామ్మర్దే ఉండే ఫౌజ్దార్ అని, ఆయన కూడా ఆ దూదేకుల యువతి వల్ల సొంత బామ్మర్దినే సైనిక అధ్యక్షుడిగా పెట్టుకున్నాడు. ఆయనను కూడా వాళ్ళ వైపు లాక్కోవడం అది చేసేసరికి అప్పటికే పాపన్న సమాచారం తెలుస్తుంది. కాబట్టి మనం ఏంటంటే వీరులు లేని దేశాన్ని మనం ఊహించలేం. అసలు తెలంగాణ వీరులకు పుట్టినిల్లు. ఈ నిజాము పరిపాలనలో ఆయనే జమీందారులకు, జాగీర్దారుల చేతుల్లో పెట్టేసి రైతాంగాన్ని విపరీతంగా, బడుగు బలహీన వర్గాలను విపరీతంగా చేయడం వల్ల పోరాటాలు వచ్చినాయి. అందుకని ఇప్పుడు పొలార్లో వచ్చినటువంటి బీసే గౌడ కానీ తెలంగాణలో అసలు ముఖ్యంగా ఈయన దేశంలోనే గొప్ప రాజుగా పేరుగాంచినటువంటి పాపన్న కానీ ఈ పోరాటాలు అలా వచ్చినాయని అనుకుందాం. మరి అదే సమయంలో అదే సమకాలీనంగా ఇంకో రాజ్యం కూడా ఉంది. అదేంటంటే చిత్తూరు జిల్లా ఈ బెంగళూరు మధ్యన మనకు ఒక రాజ్యం ఏంటంటే కెంచనగఢ్ అనేది ఒకటి ఉంది. కెంచనగఢ్కు చివరి రాణి తంగమ్మ అని ఉన్నది. ఆమె పోరాటాలు కూడా ఇలాగనే ఉన్నాయి. ఆమె కూడా మన యాదృచ్ఛికంగా గౌడ కులానికి చెందిన ఆమె. అయితే ఆమె టిప్పు సుల్తాన్ కూడా ఎదురిస్తుంది. టిప్పు సుల్తాన్ మామూలుగా ఏమనుకున్నారంటే తన సైన్యం వస్తూ ఉంటే ఏ రాజ్యానికి వెళ్తున్నాడో ఆ గూఢచారిత్రలు తెలుసుకొని వాళ్ళే వచ్చి ఈయనకు స్వాగతం చెప్పి లొంగిపోయి కప్పని జగిలిస్తారు అన్నాడు. అలాగనే ఈ కెంచనగఢ్ మీద కూడా దాడి చేస్తున్నానని పంపిస్తే నీ ధైర్యం ఎంతో రమ్మని అంటుంది. ఆ రాణి తంగమ్మ ఈయన సైన్యాన్ని వస్తుంటే గొప్ప సైన్యాన్ని తయారు చేసుకొని ఎదుర్కోవడానికి మోహరించితే ఆ టిప్పు సుల్తాన్ వెనుకపోయి నీ ధైర్యాన్ని నేను మెచ్చుకున్నా, నాకు నువ్వు ఇవ్వడం కప్పం కాదు, నీకే నేను 40 కోట్ల రూపాయలు ఇస్తానని ఆయన కొన్ని
అంతే ఆభరణాలు అవి ఇవి ఇచ్చేసి మెచ్చుకొని పోయినాడు. కాబట్టి మనకేందనంటే ఈ తెలంగాణ కానీ ఈ ఆంధ్ర రాజ్యంలో కానీ ఇప్పుడు మన సర్వాయి పాపన్న తెలుగు వాళ్ళకే రాజు. అసలు నిజంగా ఆ రోజులలో అంటే 17వ శతాబ్దంలో ఎవరున్నారో స్వతంత్ర రాజులు ఉన్నా కూడా ఇలాంటి రాజ్యాలను ఏర్పరచుకొని కోటలు కట్టలేదు ఎవరు. మీరు చూడండి, ఇప్పుడు మనం వరంగల్ కోట అంటే ఎంత ప్రాముఖ్యం అంటే మనకు రుద్రమదేవి ఇట్లా కన్నుల్లో కనిపిస్తుంది. ఆ కోటను జయించి కూడా దాన్ని వదిలేశాడు, వచ్చేసి భువనగిరిలో కోట కట్టుకున్నాడు. మళ్ళీ అక్కడి నుంచి నాకు సుస్థిరంగా లేదు, నాకు ఎప్పుడైనా కూడా కేంద్రంతో పోరాటం వస్తుందని ఆయన కిలాషాపూర్ వచ్చి రాతి కోటను కట్టుకుంటాడు. అయితే యూసుఫ్ ఖాన్ కానీ ఇంతకు చెప్పిన ఆయన వేరే వాళ్ళు కానీ వాళ్ళు వచ్చినప్పుడు ఆయన 6 నెలలు యుద్ధం చేసినా కూడా లొంగకపోవడం, 6 నెలలు తన సైన్యము ఉత్సాహంతో వాళ్ళతో యుద్ధం చేయడము, దీని రహస్యాన్ని తెలుసుకోవడానికి ఆయన ప్రయత్నం చేసేసి ఏ సరఫరా లేకుండా, ఆహార సరఫరా లేకుండా కూడా ఈ ఖాన్ దానికోసం ఆఫ్ చేసేస్తే, బంద్ చేసేస్తే, అయినా కూడా లోపల ఉండేటువంటి వాటిని అన్నింటి కూడా వాడుకొని యుద్ధం చేస్తే నాతోటి ఇక చేత కాదా అని ఆ ఖాన్ ఏం చేశాడనంటే మాకు ఢిల్లీ పోవడానికైనా కూడా మాకు ఆ దారి భత్యం ఇవ్వను అని అంటాడు. అప్పుడు ఏం చేస్తాడనంటే ఇచ్చేయండి వెళ్ళిపోనివ్వండి అని ఆయన 40 లక్షల రూపాయలు దారి భత్తం ఇస్తే ఆ ఖాన్ ఏం చేస్తాడంటే ఈయన నాకు సామంతరాజు అని ప్రకటించిపోతాడు. అందుకు ఏం చేస్తాడు, ఇలా కాదు గోల్కొండ కోటనే కొట్టాలి, ఈ రాజ్యాన్నంతా తన చేతిలోకి తీసుకోవాలి, అప్పుడు కానీ తెలుస్తుందని ఆ మెదక్ శంకర్ను తర్వాత కొండలరాయుడును వీళ్ళ ముగ్గురిని కలుపుకొని, వీరు ముగ్గురు యోధులే మరి వీళ్ళంతా కలిసి ఈ గొప్పనైనటువంటి ఒక సాధన కోసం వాళ్ళు గోల్కొండ పోయి వశం చేసుకుంటారు. ఇది సినిమాలో వచ్చింది, తర్వాత నవలల్లో వచ్చింది, మా సాహిత్యంలో వచ్చాయి. అసలు ఈ ప్రజా గాయకులు ఉంటారే వాళ్ళని ఏమంటారనంటే జానపద గాయకులు అంటారు. ఆ భిక్షు గాయకుల నోళ్ళల్లో ఎలా ఉంటాయనంటే శారద గారు కానీ, ఆ తర్వాత మనకు చెప్పేటువంటి జంగాలు కానీ, ఆ తర్వాత ఉండబడేటువంటి సర్వజనాశ్రితులైనటువంటి గాయకులు కానీ వాళ్ళ నోళ్ళల్లో ఇప్పటికీ ఇలాగా పోతూ ఉంటుంది. అలాగే స్వామి గారు ఇంకోటి చెప్పండి, సర్దార్ సర్వాయి పాపన్న గారు అప్పుడు ఒక్కరిగా స్టార్ట్ చేశారు ఈ పోరాటాన్ని. అవును, ఏకంగా అప్పటికే వేలునానకపోయిన రాజ్యాన్ని కూలగొట్టడం అంటే చిన్న విషయం కాదు. ఆయన మెల్లిమెల్లిగా సైన్యాన్ని ఎలా తయారు చేసుకున్నారు, అప్పటి చారిత్రక విషయాల్ని, సామాజిక అంశాలను ఒకసారి తెలియజేస్తారు. ఇప్పుడు కూడా అంతే. ఇప్పుడు మనం ఏంటంటే ఒక రాజ్యం మీద, ఒక ప్రభుత్వం మీద నిరసన చేస్తే ప్రజా అవసరాలకు సంబంధించినటువంటి నాయకుడు బయలుదేరతాడు. అలాగనే ప్రజలకు సంబంధించినటువంటి ప్రజా ప్రయోజనాలను చూసినటువంటి వ్యక్తి, ప్రజల భావాలను పరికించి పరిపాలించేవాడే ప్రభు అని దీనికి ఖచ్చితంగా మనకు ఈ సర్వాయి పాపన్న దీనికి ఉదాహరణగా మనకు మిగులుతాడు. ఎందుకనంటే ఆయన ఏ విధంగానైతే కింది నుంచి అంటే పల్లెటూరు నుంచి మొదలు పెడితే ఢిల్లీ దాకా ఆయన ఏ ప్లాన్లు అయితే వేసుకున్నాడు దాని ప్రకారంగా వెళ్ళాడు. అందుకే మొట్టమొదటి తన సైన్యం సరిపోదని ఈ మెదకులో ఉండబడేటువంటి శంకర సైన్యాన్ని కలుపుకున్నాడు. ఈ తిరుగుబాటు తయారు కావడానికి కారణం కూడా ఏంటంటే పాపన్న ఎక్కడైతే దోపిడీ పాలన ఉంటుందో ఆ గడి మీద దాడి చేసేది, ఆ జమీందారులను చంపేసేది, ఆ గడుల్లో మగ్గుతున్నటువంటి అమాయక ప్రజలందరినీ కూడా బయటికి తీసుకొచ్చేది. వాళ్ళు ఏం చేశారు, మమ్మల్ని రక్షించిన రక్షకుడు ఈ పాపన్న అని చెప్పి ఆయనతో పాటు మిగతా జీవితం అని చెప్పి ఆయన సైన్యంలో చేరుతున్నటువంటి పరిస్థితులు. ఆ విధంగా వివిధ గడులన్నింటినీ కూడా దాడులు చేసి అందులో ఉన్నటువంటి పేద ప్రజల్ని బయటికి తీపేయడం, తర్వాత అందులో ఉన్నటువంటి అక్రమంగా దోచుకున్న ధనాన్ని మళ్ళీ అదే పేద ప్రజలకు పంచిపెట్టడం ద్వారా ఇక ఇంతకు మించిన గొప్ప నాయకుడు మాకు లేడని చెప్పి ప్రజలు స్వచ్ఛందంగా ఆయన సైన్యం 12,000 నుంచి 20,000 స్వచ్ఛందంగా వచ్చిన 40,000 వరకు పెంచుకున్నాడు. ఈ గోల్కొండకి వచ్చే వరకు, గోల్కొండ మీద దండయాత్రకు వచ్చే నాటికి ఆయనకు 40,000 పై చిల్లర సైన్యం ఉంది. అయితే ఆ బలంతో ఆయన దాన్ని ఆక్రమించుకున్నాడు. కానీ అక్కడ ఏం జరిగిందనంటే అప్పుడు కాంబక్షి చాలా బలహీనమైనటువంటి రాజు, ఆయన ఔరంగజేబు కొడుకే. ఆయన ఏంటంటే 3 కొడుకులను 3 ప్రతినిధులు పెట్టేసి 3 రాజ్యాలకు పెట్టాడు. ఇక్కడ నిజాం రాజ్యానికి ఆయనను పెట్టాడు. ఈయన బలహీనుడు కాబట్టి అది తెలుసుకున్నటువంటి వ్యక్తి దాడి చేసేసి ఈయన ఏం చేశాడనంటే దాన్ని ఆక్రమించుకున్నాడు. వెంటనే కేంద్రం నుంచి బలగాలను పంపించి మనం అనుకున్నట్టు సార్ చెప్పినట్టుగా ఒక 15 రోజులు 20 రోజులు ఇలా పరిపాలన కాగానే వెన్నుపోటులాగా దాన్ని చేసేసి ఆయనను అందరూ గుమికూడి కొంత దొమ్మిలాగానే చంపేశారు. ఆ తర్వాత ఏమైంది అని అంటే అప్పుడు వాళ్ళు ప్రకటించుకున్నాడు అన్నట్టు ఈ పాపారాయుడు చనిపోయినాడు అన్నట్టు ఊళ్ళో ఎవరు నమ్మేట్టుగా లేరు. ఇంకోటి ఏంటంటే ఇన్ని రాజ్యాలు అంటే ఇప్పుడు కాకతీయుల సంబంధించినటువంటి ఆ కోటను, తర్వాత మనకు ఈ భువనగిరి కోటను, తర్వాత కిలాషాపూర్ కోటను, ఆ తర్వాత ఈ సర్వాయి పేట కోటను, ఇవన్నీ కూడా తర్వాత హుస్నాబాద్ బుర్జు మీరు చూసే ఉంటారు ఆ కోటను, ఇవన్నీ కూడా. అయితే ఇది చేసిన తర్వాత ఎవరు నమ్మకపోతే అప్పుడు ఏం చేశారంటే ఈయన తలను తీసి ఆ గోల్కొండ ఏదైతే కోటకుందో కోట కట్టారని. దాంట్లో డిఫరెంట్గా ఉంటుంది. యాక్చువల్గా
కళాకారులు వీళ్ళు ఏం చెప్పేదంటే సర్దార్ సర్వాయి పాపన్న శత్రువు చేతి జిక్కితే ఎట్లా నన్ను చంపుతారని చెప్పి పొడుచుకొని చంపిడు అనేది ఒకటి ఉంటుంది. యాజ్ పర్ ది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ రీసెర్చ్ ప్రకారం ఏముందంటే సర్దార్ సర్వాయి పాపన్న ఎప్పుడైతే గోల్కొండ పరిపాలనలో నిమగ్నమై ఉంటాడో శత్రు రాజ్యాలన్నీ మొఘల్ సైన్యాలు వచ్చి ఫస్ట్ కిలాషాపూర్ని, ఎందుకంటే ఆయనకు ధనాగారం ఆయుధాగారాలన్నీ కూడా కిలాషాపూర్ కేంద్రంగా ఉన్నాయి, దాన్ని దెబ్బతీస్తేనే పాపన్నని మనం బలహీనం చేయొచ్చు అని చెప్పి అక్కడ ఉన్నటువంటి వీళ్ళ సొంత బామ్మర్ది ఫౌజ్దార్ని కలుపుకొని ఆయన ద్వారా కోట మీద దాడి చేస్తాడు. అప్పటికి పాపన్న సమాచారం తెలిసి ఆయన ఇక్కడికి వచ్చి పోరాటం చేసి కొద్దిగా అలసిపోతాడు. అప్పటికే కొంత సైన్యం అదంతా అయితే ఆ నుంచి మళ్ళీ పక్కన ఉన్నటువంటి తాటికొండ ఎప్పుడు కూడా క్యాపిటల్కి పక్కన ఒకటి సపోర్టెడ్గా ఆయనకు సెక్యూరిటీ కోసమని మళ్ళీ తరికొండలో ఒక కోట కట్టుకున్నాడు. ఇక్కడ నుంచి మళ్ళీ సైన్యం అక్కడ తీసుకుని ఆ నుంచి మళ్ళీ నిలవరించి యుద్ధం చేస్తున్న క్రమంలో ఈయన పక్కన ఉన్నటువంటి రైట్ హ్యాండ్స్ అందరూ కూడా చనిపోతారు. అంతే కదా, పాపన్న పోలికలతో ఎవరుంటే వాళ్ళందరినీ చంపుతూ వచ్చారని ఏంటంటే పాపన్న అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. పోత రాజు వేషాలన్నీ మార్చుకొని మామూలు వేసుకొని హుస్నాబాద్ దగ్గర ఎల్లమ్మ తల్లి ఆలయంలో షెల్టర్ పొందుతుంటాడు. ఆ ప్రాంతంలో మొత్తం కూడా తన కమ్యూనిటీకి చెందిన వాళ్ళు, తనకు రక్షణ ఉంటుంది, అన్ని రకాల కూడా గాయాలతోటి ఉంటాడు. గన్ పౌడర్ అన్ని మెటీరియల్ అంతా అయిపోతుంది, మిగతా ధాన్యం వాళ్ళు క్యాప్చర్ చేశారు. ఆ క్రమంలో ఏం చేశారంటే పాపన్న పోలికలతో ఎక్కడెక్కడ కొద్దిగా ఆ ఫీచర్స్ కనపడ్డా తీసుకుపోయి ఏనే పాపన్నని చంపుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. కానీ ఒరిజినల్ పాపన్నని పట్టుకోలేరు అనేది ప్రజల్లో నమ్మకం, పాపన్న దొరకడం అనేది వాళ్ళకు కూడా తెలుసు. కానీ ఆయన ఆలోచన విధానం ఉన్నా, ఆయన పోలికలు ఉన్నా కానీ వాళ్ళని తీసుకుపోయి దాదాపు 2-3 వేల మందిని చంపినట్టుగా కూడా చరిత్రలో కనపడుతుంది. చివరికి ఆ హుస్నాబాద్ దగ్గర ఎల్లమ్మ టెంపుల్లో ఉండి తనకిష్టమైనటువంటి కళ్ళు తాగడం అనేది ఆయనకి ఇష్టం. ఆ ఎల్లమ్మ టెంపుల్ నుంచి ఆ పక్కన ఉన్నటువంటి కళ్ళు మండువాకు పోయి కళ్ళు తెచ్చుకుందామని పోయేసరికల్లా మారువేషంలో ఉండి ఉంటాడు. అయితే అక్కడికి ఈ సైన్యాలు ఏంటంటే అన్నీ వెతుకుంటూ కళ్ళు మండవ దగ్గర కళ్ళు తాగడానికి వస్తారు. వచ్చేసరికి ఇక్కడ కూడా ఒక ఆయన పాపన్న పోలికలతో ఉన్నాడు. ఆ మీసాలు, ఆయన ఆహార్యం 7 feet హైటు, భారతదేశ రాజుల్లోనే అత్యంత అందగాడు సర్దార్ సర్వాయి పాపన్న. ఆయన అంత మామూలు వ్యక్తి కూడా కాదు. ఆ అందం తర్వాత ఆ మనిషి మారువేషంలో ఉన్నా కానీ రాజరికం కొట్టొచ్చినట్టు కనపడతా ఉంటుంది. వాళ్ళకు అనుమానం వచ్చి వెంటనే వాళ్ళు మళ్ళీ ముస్లిం అది మొఘల్ సైనికుడు పారిపోయి వాళ్ళ సైన్యాన్ని తీసుకొని వస్తాడు. ఈయన కళ్ళు దాగి తీసుకొని ఆ ప్రాంతం అనేది ఆ ప్రాంతం మొత్తం జల్లెడ పెట్టేసరికి ఆ ఎల్లమ్మ తల్లి ఆలయం దగ్గర ఆయన్ని పట్టుకొని తర్వాత మొత్తం ఆయన్ని ఎంక్వైరీ చేస్తూ ఆయన ఒరిజినల్ పాపన్న అని తెలుస్తుంది. ఆయన తల నరికి ఢిల్లీకి పంపిస్తారు. ఆయన బాడీని గోల్కొండ కోటకి ఏలాడదీసి మీ పాపన్న చనిపోయిండు, కావాలంటే ఆయన ఆనవాళ్ళు ఎవరైనా గుర్తించే వాళ్ళు ఉంటే ఆ కోట దగ్గర కట్టేసిన చూడండి అని చెప్పి పెడితే తన సైన్యంలో పనిచేస్తున్న వాళ్ళు మారువేషాలలో పోయి ఆయన ఒంటి మీద ఉన్న గాయాలు అన్నీ తెలుసుకొని ఏనే పాపన్న అయిన తర్వాత అప్పుడు సైన్యం సరెండర్ అయినటువంటి పరిస్థితులు ఉన్నాయి అనేది కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ చెప్తుంది అనమాట. స్వామి గారు మీరు చెప్పండి, ఆయన చనిపోతున్న సమయంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడ్డాయి? ఈ సర్వాయి పాపన్న ఒక విలక్షణమైనటువంటి స్వతంత్ర రాజు. ఆయనకు అనేక విధాలైనటువంటి మాయోపాయాలు ఎంతమంది చేసినా కూడా చిక్కకుండా తప్పించుకోవడం అనేది చేశాడు. కానీ ఈ కిలాషాపూర్ నుంచి ఆయన ఇంకొక సైనికంలో వీళ్ళకు ఏముంటుందంటే ఆయుధాగారం ఉంటుంది అన్నట్టు, అది తాటికొండలో ఉంది. ఆ ఆయుధాగారం ఏమన్నా అవుతుందా అని ఈయన బయలుదేరే ముందట అందరికీ చెప్పి నేను ఆయుధాగారాన్ని కనుక మనం రక్షించుకున్నట్టయితే ఈ ఢిల్లీ సుల్తాన్తోటి మనము సులభంగా పోరాడి మనం గెలవచ్చు అనేటువంటి విధంగా ఆయన వెళ్తూ ఉంటే అది కొంతమంది సహచరులు ఢిల్లీ సుల్తాన్ల వాళ్లకు ఆ గూఢచారులకు అందిస్తారు. వాళ్ళు వెంటబడి తాటికొండ దాకా పోయి అక్కడ ఆయనను అరెస్ట్ చేస్తారు. నిజానికి అక్కడ ఆయనను పట్టుకొని అక్కడనే చంపలేదు వాళ్ళు ఏం చేస్తారనంటే తర్వాత గోల్కొండ కోటకు తీసుకెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటారు. అయితే మనకు ఇక్కడ ఒక విషయం ఏంటంటే చారిత్రకంగా కనుక ఈ ముస్లిం చరిత్రను ఆలోచిస్తే అన్నీ అబద్ధాల పుట్టలే అవి. నిజంగా మనకు ఈ చరిత్ర ఎక్కడ తెలుస్తుంది అని అంటే భిక్షుగాయకుల పాటల్లో, తర్వాత మనకు బోయల్ అని ఉన్నాడు కదా, ఇంతకుముందే చెప్పాను నేను. 1864లో ఆయన ఆంధ్రకు వచ్చినప్పుడు ఆంధ్రలో గోదావరి పరిసర ప్రాంతాల్లో తిరిగేప్పుడు ఈ సర్వాయి పాపన్న గురించి తెలుసుకొని ఆయన చరిత్రను తీసుకోవాలని ఇలా వచ్చారు. ఆ తర్వాత ఏం చేశారు, ఆయన రికమెండేషన్ వల్లనే అసలైన నిజమైనటువంటి ఈయన చిత్రం ఎలా ఉంటుందనే దాని మీద వాళ్ళు ఈ బ్రిటన్లో ఇది అక్కడ విక్టోరియా మ్యూజియంలో దీన్ని పెడతారు వాళ్ళు. అది మనకు దాదాపు ఆయన ఎంత 17వ శతాబ్దము, ఇప్పుడు 21వ శతాబ్దము, ఇప్పటి వరకు కూడా మనకు రాలేదు. ఈ 40 ఏళ్ళ క్రితం
ఇక్కడ పేర్వారం వీళ్ళంతా జగన్నాథ పేర్వారం ప్రొఫెసరు జగన్నాథ వీళ్ళంతా ప్రయత్నం చేస్తే అప్పుడు ఇక్కడికి వచ్చింది అన్నట్టు. అప్పుడు మన వాళ్ళంతా కూడా అమ్మ ఇంత బాగా, అసలు నిజానికి చెప్పాలనంటే విక్టోరియా లైబ్రరీలో విక్టోరియా మ్యూజియంలోనే పాపన్న గారి విగ్రహానికి సంబంధించి ఉన్నాయంటే అది తక్కువ ఏం కాదు. బ్రిటిష్ వాళ్ళ అంచనా ఏమిటనంటే స్వతంత్ర రాజే కాదు, నిజానికి చెప్పాలంటే గోల్కొండకు ప్రత్యామ్నాయ రాజ్యాన్ని ఏర్పరచుకున్నటువంటి ఒక రాజుగా ఇతనికి కీర్తి ఉంది. తర్వాత బడుగు బలైన వర్గాలే కాదు, ఈ దోపిడి వర్గాన్ని కూడా నిర్మూలించడానికి సరైనటువంటి రాజు అని తెలుస్తుంది. సమ్మక్క సారక్క సంబంధించినటువంటి ఈ మేడారం చరిత్ర కూడా ఈ పొలాస వల్లనే జరుగుతుంది. ఈ పొలాసలో ఉండబడేటువంటి ఆ రాజు అల్లుడే ఇక్కడ సమ్మక్కను చేసుకున్నటువంటి రాజు. ఆయన సంబంధించినటువంటి వాటిల్లో అప్పుడు ఆ కాలము ఈ కాకతీయులది కాబట్టి వాళ్ళు ఏం చేశారనంటే పట్టుకోవడానికి మేడారం దాకా వెళ్ళారు. అప్పుడు గుర్తించి ఇతనే అనుకొని అతన్ని చేయడానికి యుద్ధాన్ని ప్రకటించారు. నిజానికి మనం చెప్పేటువంటి ఏదో వీళ్ళు పన్నులు వసూలు చేసుకోవడానికనో లేకపోతే ఇదని కాదు. ఇంకోటి ఏంటంటే కోయ రాజ్యాలలో 240 రాజ్యాలు ఈ కోయ మేడారంలో సమ్మక్క అనేటువంటి చందా వంశానికి సంబంధించిన రాజు చేతిలో ఉన్నాయి. అంత గొప్ప రాజ్యంలో ఈ కాకతీయులు సునాయాసంగా ఓడిపోతారు. కానీ వాళ్ళు నమ్మారన్నట్టు. ఏమిటి అనంటే వాళ్ళు చేసింది ఏమిటి, పన్ను కాదన్నట్టు. రెండవది ఏంటంటే ఆయనను దొరకబట్టడానికి తీసుకొని పోయినారు. కానీ అక్కడ వాళ్ళకు అసంఘటితంగా ఉండడం వల్ల ఈ కోయ వాళ్ళు, అప్పుడు వీళ్ళ సైన్యం ఉండడం వల్ల యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలో కూడా ఏంటనంటే ఏదైతే ఆ యుద్ధ ప్రదేశంలో ఏదో జరిగిందో ఆ జరిగినటువంటి దగ్గర వీళ్ళంతా వెళ్ళి ఎదుర్కోవడం వల్ల అక్కడ చనిపోయినారు. అంతేగాని నిజానికి కోయ రాజ్యం ఎన్నో రాజ్యాలు ఉన్నాయి, మన మేడారం ఒకటే కాదు, అటు ఆ రాజ్యాలు ఇంత మన కొత్తగూడెం దాకా ఉన్నాయి. కాబట్టి ఏదో తప్పించుకునేటువంటి వాళ్ళు, కానీ అది లేకుండా చేశారు. కాబట్టి పొలాస రాజ్యమే మళ్ళీ ఇప్పుడు ఈ పాపనని చెప్పుకోవడానికి ముఖ్య కారణమైంది. పొలాస రాజు పనిగట్టుకొని తన వాళ్ళనందరినీ పట్టుకొని ఢిల్లీ దాకా పోయి ఈ పాపారాయుడితోటి పాపన్నతోటి మేము ఏమీ నెగలేము. ఇంకోటి ఏంటంటే ఈయన ఉంటే మాది ఏమీ సాగదు. ఇంకోటి ఏంటంటే మన రాజకీయ పరంగా పాలన వ్యవస్థ అంతా సర్వనాశనం అవుతుందని మొట్టమొదటి ఏం చేసేవాడు, కొడితే కుంభస్థలాన్ని కొట్టాలని ఇటువంటి ఎవరైతే ఈ పొలాస రాజ్యాలు లాంటివి ఉన్నాయో వాటిని కొల్లగొట్టడం ప్రయత్నం చేశారు. ఇది ఎందుకు చెబుతున్నామంటే అదే పొలాస రాజుకు సంబంధించిన గురువులు అన్నారు, వాళ్ళే ఒక డాక్యుమెంట్ వేశారు, అదే శాసనం అని చెప్తారు. అందులో ఈ పాపన్న గురించి ఆ సర్వాయి పాపన్న తేజము, సర్వాయి పాపన్న రూపము, సర్వాయి పాపన్నకు ఉండేటువంటి వీరోచితమైనటువంటి వాటిని వర్ణిస్తారు వాళ్ళే. ఆయన ముందుకు కూడా నిజానికి చెప్పాలంటే ఏ రాజు కూడా నిలబడలేడు అనేది ఒకటి. రెండవది ఏమనంటే ఆయన వస్తున్నాడని తెలుస్తేనే చాలా అందరూ మోకరిల్లి ఆయనకు సరెండర్ అయిపోతారనేటువంటి విషయాన్ని చెప్తారు. ప్రత్యేక చర్చా కార్యక్రమంలో మరో చిన్న విరామం తీసుకుందాం. కార్యక్రమానికి తిరిగి స్వాగతం. సర్వాయి పాపన్న చరిత్ర చూస్తుంటే నిరాడంబరత ఎక్కువ కనిపిస్తుంది. ఆయన గుళ్ళు కట్టించిన పేరు పెట్టించుకోలేదు. ఆయన మీరు చూపించిన ఫోటోలో కూడా ఆయన ఒక చెక్క మీద కూర్చోవడం కానీ ఒక కిరీటం కానీ లేదు. నిరాడంబరతకు అంత ప్రాధాన్యత ఇవ్వడం వెనక ఏదైనా విశేషం ఉంది? తను పేద వర్గం నుంచి వచ్చిండు. ఈ ప్రజలకు ఎప్పుడు నేను దగ్గరగా ఉండాలి, మళ్ళీ నేను రాజు వేషం కట్టి వేసుకొని పెద్దగా అయిపోతే మళ్ళీ ఈ ప్రజలు పేద ప్రజలకు నేను దూరం అయిపోతానేమో, నా ప్రజల్ని నేను రక్షించుకోలేనేమో అనేటటువంటి పరిస్థితి కూడా తెలిసి మీ బిడ్డనే నేను రాజునైనప్పటికీ కూడా మీ ధర్మ పరిపాలన ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు ఒక మంచి భద్రమైన పరిపాలన అందించడం కోసం వచ్చిన, ఇక్కడ పీడన లేదు, దోపిడీ లేదు, అధిక పన్నులు లేవు, వడ్డీ వ్యాపారాలు లేవు, మీరందరూ కూడా ఈ భూమి మీద పుట్టిన ప్రతి బిడ్డ కూడా గౌరవంగా బతికేటటువంటి పాలన అందిస్తానని చెప్పి నిరూపించడం కోసమే ఆయన ధర్మ పరిపాలన చేశాడు. కాబట్టి నేను సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థని ఏర్పాటు చేసి నేను అదే అడగబోతున్నాను. సర్దార్ పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ ఎప్పుడు స్థాపించాలనుకున్నారు, ఎందుకు స్థాపించారు, దాని కార్యాచరణ గురించి? దీనికి మొత్తం కూడా ఈ పాపన్న భావజాలం దీన్ని ఎందుకు ప్రచారం చేయాలనే దాన్ని కూడా నేను ఒక 2 నిమిషాలు చెప్పగలుగుతా. ఒకసారి ఢిల్లీకి పిహెచ్డి రీసెర్చ్ దానికోసం ఇంటర్వ్యూకి పోయాను. ఒక ప్రొఫెసర్ చేతిలో ఈ పాపన్న చరిత్ర ఉంది. ఆ బుక్ తీసుకొని పోతా ఉంటే నేను ఆ ప్రొఫెసర్ గారిని అడిగాను, సార్ అపియర్ లైక్ ఏ పాపన్న మహారాజ్, ఐ వాంట్ నో హిమ్ సార్, అది ఇది అనగానే ఆ ప్రొఫెసరు ఈయన గురించి గొప్పగా చెప్తా ఉన్నాడు. చెప్తా ఉంటే నేను కూడా అదే కాబట్టి నాకు తెలుసుకోవాలనే తపనతోటి ఆ ఇంటర్వ్యూ కంటే కూడా దీనికి ఎక్కువ ప్రియారిటీ ఇచ్చాను. అప్పుడు చెప్తా ఉన్నాడు, ఈ గ్రేట్ రెవల్యూషన్, ఇండియన్ రెవల్యూషన్ అండ్ వరల్డ్ రెవల్యూషన్ బిలాంగ్స్ టు బ్యాక్వర్డ్ కమ్యూనిటీ, బిలాంగ్స్ టు టాడీ ట్యాపర్స్, బిలాంగ్స్ టు తెలంగాణ రీజియన్ అని చెప్తా ఉంటే నాకు కూడా ఉండి ఐఎమ్ ఆల్సో బిలాంగ్స్ టు సేమ్ కమ్యూనిటీ, సేమ్ రీజియన్ సార్ అనగానే అప్పుడు ప్రొఫెసర్ చెప్తా ఉన్నాడు, ఇంత గొప్ప వీరుడి చరిత్రని మీరు ఇంత అది తెలుసుకోలేకపోయినారంటే ఇట్స్ అ షేమ్ఫుల్ టు యూ అండ్ యువర్ కమ్యూనిటీ తెలంగాణ పీపుల్ ఆల్సో అని చెప్పి. అప్పుడుగా బయటకు వచ్చిన తర్వాత ఈ పాపన్న కోసం మనం ఏం చేయాలని చెప్పి
అప్పుడు ఉస్మానియా యూనివర్సిటీ వేదికగా మొత్తం అన్ని యూనివర్సిటీల్లో ఉన్నటువంటి విద్యార్థులందరినీ సమీకరణ చేసి ఒక గౌడ విద్యార్థి సంఘంగా దాన్ని నిర్మాణం చేసి విద్యార్థుల్లోకి తీసుకుపోవాలి. ఫస్ట్ ఒకేసారి మనకున్న వయసు తక్కువ ఉండటం వల్ల పెద్దోళ్ళకి పోయి మనం చెప్పడానికి పోతే వాళ్ళు తొందరగా రిసీవ్ చేసుకోలేరు. కాబట్టి కొత్త నాతో పాటు ఉన్న జనరేషన్ కన్నా పాపన్న భావజాలాన్ని ఎక్కిస్తే భవిష్యత్తులో అది ఉపయోగపడుతుందని చెప్పి దాన్ని తీసుకుపోతూ 2008లో మొదటిసారిగా రవీంద్ర భారతిలో పాపన్న మహారాజు జయంతి ఉత్సవాలు, అప్పుడు ప్రముఖ స్వతంత్ర సమరయోధుడు సర్దార్ మన ధర్మభిక్షం గారు, తర్వాత బాలాగౌడ్ గారు, దేశించడం ఇటువంటి పెద్దలందరినీ తీసుకొచ్చి అక్కడ వేదిక మీద కూర్చోబెట్టి రాష్ట్రం అంతా తిరిగి ప్రజలందరినీ సమీకరించి తెచ్చి ఈ పాపన్న చరిత్ర ఇంత గొప్పగా ఉందని ప్రచారం చేయడం జరిగింది. ఆ విధంగా చేస్తున్న క్రమంలో చాలామందికి అప్పటిదాకా కొన్ని పుస్తకాలలో పాపన్న బందిపోడు దొంగ అది ఇదని పాపన్నకు వ్యతిరేకంగా రాసినటువంటి ఏది దొరలు జమీందారుల వారసత్వం ఇప్పటికీ అది కొనసాగుతూనే ఉంది. ఆయనకు వ్యతిరేకంగా కుట్రలు చేయడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు ఇవాళ గోల్కొండ కోట మీద ఎల్లమ్మ టెంపుల్ పేరును కూడా రేతికి 3 సంవత్సరాల నుంచే పేరు మార్చి జగదాంబికా దేవి అని చెప్పి మళ్ళీ అల్లకు ఎల్లమ్మ టెంపుల్ ఉంటే బహుజనులు పూజారులు అవుతారు, జగదాంబికా దేవి అయితే మళ్ళీ వేరే వర్గం పూజారు అవుతుంది అని దాని కుట్రపూరితంగా జరుగుతున్నటువంటి కుట్రలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. పాపనకు వ్యతిరేకంగా పుస్తకాలు రాయడం ఇవన్నీ ఇంకా జరుగుతున్న దాన్ని మేము ఎదుర్కొంటున్నాం, యుద్ధం చేస్తున్నట్టు పరిస్థితి వస్తుంది. ఇప్పటికి కూడా పాపన్న భావజాలాన్ని కొన్ని వర్గాలు ఒప్పుకోవడం లేదు. ఆయనని దెబ్బతీయడం కోసం ఆ భావజాలం వస్తే ఆ వర్గాలు చైతన్యం అవుతాయేమో అన్న భయం కూడా కొంతమందికి కనపడుతూనే ఉంది. అయినప్పుడు కూడా మనం దీక్షతోటి పాపన్న జయంతి ఉత్సవాల్ని ఏటా ప్రతి సంవత్సరం రవీంద్ర భారతిలో దాదాపు 3 నెలలు తెలంగాణ జిల్లాలని తిరిగి చేసుకుంటూ వస్తున్న క్రమంలో ఈయన పరిపాలన ప్రజలకు పరిచయం కావాలని చెప్పి మళ్ళీ దాన్ని జై గౌడ్ మూమెంట్ లాగా, అంటే సోషల్ తాడి చెట్ల మించి పడ్డవాళ్ళు, వివిధ వృత్తుల్లో అన్యాయం జరుగుతున్న వాళ్ళకు కూడా ఉపయోగపడుతుందని అట్లా చేస్తున్న క్రమంలోనే దీన్ని చేస్తున్న క్రమంలో ప్రజలందరికీ పాపన్న అనేది ఒక అవగాహన వచ్చేసింది. అయాల నేను ఒక్కనే చేసిన జయంతి ఉత్సవాలు ఇవాళ ప్రతి గ్రామంలో పాపన్న జయంతి ఉత్సవం జరుగుతుంది. జయంతి ఉత్సవం జరుగుతుంది కానీ పాపన్నని ఎందుకు మనం ఇంత గొప్పగా ఆదరించాలి, అసలు ఆయన చేసిన గొప్పతనం తెలుసుకోవడానికి మళ్ళీ ప్రజల్లో ఒక ఆసక్తి, ఆయన ధర్మ పరిపాలన గురించి ప్రజలకు చేయాలని చెప్పి మళ్ళీ సర్దార్ సర్వాయి పాపన్న ధర్మ పరిపాలన సంస్థని నిర్మాణం చేసి దాన్ని ఇలా ఒక తెలంగాణే కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక, ఇప్పుడు కన్యాకుమారి వరకు కూడా పాపన్న భావజాలని ఒక ఇంగ్లీష్లో తయారు చేసి పంపిస్తా ఉన్నాం. లాస్ట్ ఇయర్ నాగపూర్లో పాపన్న జయంతి ఉత్సవాలు చేశారు, నాందేడ్లో చేశారు, పండరికోడలో చేశారు, భోపాల్లో చేశారు. ఈ సంవత్సరం కన్యాకుమారిలో కూడా చేయడానికి వాళ్ళు ఇప్పుడు ఈసారి కార్యక్రమానికి వాళ్ళు జాతీయ స్థాయిలో విస్తరించేయాలి. ఈయన ధర్మ పరిపాలనని మొత్తం బడుగు బలహీన వర్గాల ప్రజలు, భారతదేశం భరతమాత ముద్దుబిడ్డ, ఎందుకంటే ఒక తెలుగు రాజు, ఒక బహుజన రాజు, ఇంతవరకు బహుజనుల నుంచి ఒక రాజు అయిన వాళ్ళు లేరు, తెలుగు మాట్లాడే ప్రజల నుంచి ఒక రాజు అయిన వాళ్ళు లేరు. భారతదేశం మొత్తంలోనే ఎటువంటి బ్యాక్గ్రౌండ్ లేకుండా, రాజరిక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఒక మామూలు వ్యక్తి, కళ్ళు గీసే వ్యక్తి ఒక రాజు కావడం అనేది ఇది రేపటి రాజకీయ పునాదికి కూడా, ఇప్పుడు రిజర్వేషన్లు కావాలనే తాత్కాలిక ప్రయోజనాల కోసం బతకడం కాకుండా మనకు అల్టిమేట్ పవర్ వస్తే బాగుంటుంది, దాంతో మన బతుకులు మారతాయని చెప్పిన ఈ పాపన్న భావజాలాన్ని భారతదేశ వ్యాప్తంగా చేస్తే మెజార్టీ ప్రజలకు రాజకీయ అధికారం దక్కే అవకాశం కూడా ఉందని చెప్పి మనకు అంబేద్కర్ గారు కూడా ఒక మాట చెప్పారు. పొలిటికల్ పవర్ ఇస్ మాస్టర్ కీ టు ఆల్ అని చెప్పిండు. ఇదే దాన్ని 400 సంవత్సరాల క్రితమే పాపన్న చెప్పిండు. తాళ్ళెక్కితే ఏమొస్తుంది, కళ్ళమ్మీతే ఏమొస్తుంది, కుడితే గోల్కొండని కొట్టాలి, కోటలు కొల్లగొట్ట, రాజులను కావాలి రాజ్యమేళ, కొడితే బందరు బస్తీలను కొట్టాలి, నెల్లూరు బస్తీలను కొట్టాలని చెప్పిండు. బస్తీలను కొట్టడం అంటే ప్రజలను కొట్టడం కాదు. బస్తీ అంటే ఏంటంటే సంపన్న వర్గం నివసించేటటువంటి ప్రాంతం. ఆ కాలంలో వడ్డీ వ్యాపారులు, దొరలు, జమీందారులు వాళ్ళు ఉండేటటువంటి, అంటే ఈ సంపద పేద ప్రజల నుంచి దోచుకున్న సంపద అంతా ఆ బస్తీలలో చేరుతుంది. కాబట్టి ఆ బస్తీల మీద దాడి చేయాలి, అవన్నీ చేసి ప్రజారంజక పాలన నిర్మించాలనేటటువంటిది ఆయన ఆలోచన విధానాన్ని, ఆయన ఆశయాల్ని తీసుకుపోవడం కోసం సర్దార్ సర్వాయి పాపన్న మహారాజ్ ధర్మ పరిపాలన సంస్థ ద్వారా ఈ ప్రజల్లోకి తీసుకుపోవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. ప్రభుత్వం కూడా అధికారికంగా గుర్తించడానికి ఈ సంవత్సరం కొంత ప్రయత్నం కూడా జరుగుతూ ఉంది. మనం మేమే ఒకటి మెమోరాండం కూడా ఇచ్చి వచ్చాం. మన మినిస్టర్ గారు శ్రీనివాస్ గౌడ్ గారు, కొప్పుల ఈశ్వర్ గారు వీళ్ళంతా కూడా దాని మీద చర్చ చేసి ఒక బహుజన వర్గాల కోసం తన ప్రాణాలు అర్పించినటువంటి వీరుడు. గోల్కొండ కోట దగ్గర ఆయనని తల నరికినప్పుడు కూడా ఈ దొరలు జమీందారులు మాట్లాడుకునేది అంటే నోబడీ రివోల్ట్ ఫ్రమ్ బ్యాక్వర్డ్ కమ్యూనిటీస్ ఫర్ స్టేట్ పవర్ ఇన్ ఫ్యూచర్. అంతే, ఇతని మరణం భయభ్రాంతులు చేయాలి ఆ వర్గాలని. ఇంకెవడు కూడా మన రాజు కావాలి, రాజకీయ అధికారం కావాలని పోతే ఈ పాపన్నకు పట్టినట్టు మనం కూడా చనిపోతామనే భయం కల్పించాలని చెప్పి అట్లా జరిగినటువంటి సంఘటనలు కూడా మనం పురాణాల్లో, పుస్తకాల్లో చూస్తూ ఉన్నాం. అయితే ఆయనకు ఈ ప్రచారం చేసుకోవాలనేది కానీ
తన పరిపాలనకు సంబంధించి కానీ లేదా తన రాజ్యానికి సంబంధించి కానీ ఇవన్నీ కూడా శాసనాలు చేసుకోవాలని కూడా లేదు. తర్వాత ఈ కవులను కళాకారులను చేరతీయాలని కూడా లేదు. నిరాడంబరత అని అన్నామే, ఆ దానికి నిలువెత్తు నిదర్శనం సర్వై పాపన్. కాబట్టి ఆయన అలా చేసుకొచ్చాడు. కానీ ఆయన ప్రజల కోసం చేశాడు కాబట్టి ప్రజలు ఆయన నిలబెట్టడానికి చేశారు. ఇప్పుడు ఈయన 1708లో ఈయన యూసుఫ్ ఖాన్ పట్టుకుపోయి అతన్ని చంపేశారు లేదా ఏం చేశారు అనే చరిత్ర అక్కడికి ఆగిపోయినా కూడా సరిగ్గా 200 సంవత్సరాలకు అంటే 1908లో గురువయ్య అనే అతను ఒకడు చెన్నపట్నం, ఇప్పుడు చెన్నై అంటున్నా, చెన్నపట్నంలో సర్వాయి పాపన్న అనే దాని మీద ఒక 14 పేజీల పుస్తకం తీసుకొచ్చారు. అది వచ్చిన తర్వాత అందరికీ ఏమనిపించిందంటే ఇప్పటి వరకు కూడా ఎక్కడ రికార్డు కానటువంటి విషయాన్ని చెన్నపట్నంలో అయింది. అసలు కోలార్లో కూడా ఇలాంటి కొన్ని జరిగినాయి. కాబట్టి వేరువేరు ప్రాంతాలలో ఎందుకు జరుగుతుంది? ఈయన గొప్ప నాయకుడు కాబట్టి. బోయలు 1864లో వచ్చి ఆయన చరిత్ర రాసేసి ఆయన అక్వేరియంలో గొప్ప వ్యాసం రాశాడు. ఏంటంటే గొప్ప యోధుడు సర్వై పాపన్న అని. కాబట్టి ఇవన్నీ రావడం వల్ల ఏమైందంటే మన దగ్గర ఉన్నటువంటి ఎవరైతే పరిశోధకులు ఉన్నారో మరి చరిత్రకారులు ఉన్నారో అప్పటి నుంచి మొదలుపెట్టడం ఉస్మానియా యూనివర్సిటీలో మొట్టమొదట దీని మీద సెమినార్ పెట్టింది తెలుగు సంబంధించినటువంటి ఒక డిపార్ట్మెంటు. దానికి ఇంకా ఎక్కువగా చేయడానికి చరిత్ర అధ్యయన శాఖ ఒకటి హిస్టరీ డిపార్ట్మెంట్ ఉంది, వాళ్ళు చేశారు. అయితే ఇలా ఈ సాహిత్యానికి సంబంధించినటువంటిదే కాకుండా చరిత్రలోకి పోయినారు. నిజానికి చెప్పాలంటే ఈయన చరిత్ర భిక్షుగాయకుల సంపన్నమైనటువంటి సాహిత్యం అంతా కూడా ఓ కల్పవృక్షం లాగా పరిశోధనకులకు. రెండవది ఏంటంటే వీళ్ళకు దాదాపుగా కొంగు బంగారంగా ఈ చరిత్రకారులకు దొరికినటువంటిది ఒకే ఒక అంశం ఏమిటంటే సర్వాయి పాపన్న స్వాతంత్ర రాజ్యం. అది ఇప్పుడు వస్తున్నాయి. ఇప్పుడు మన తెలంగాణ ప్రభుత్వం కూడా ప్రతి వాళ్ళని గుర్తించి ఇప్పుడు చరిత్రలు రాయిస్తూ ఉంది. ఆ చరిత్రలు ముస్లిం చరిత్రలు కాకుండా వీలుగా ఉన్నటువంటి ఎక్కడో ఉన్నటువంటి పురాగాథలు, ఎవరి నోళ్ళల్లో భిక్షుగాయకుల్లో ఉండబడేటువంటి సాహిత్యము, ఆ తర్వాత చరిత్రకారులు లేదా ఎక్కడెక్కడో చెప్పినటువంటి అంశాలను తీసుకొని చెప్తూ వచ్చినటువంటి వాటిల్లో ఇప్పుడు చరిత్ర నిర్మాణం అవుతుంది. స్వామి గారు మీరు చెప్పండి, మీరు వృత్తి పురాణాల పరిశోధకులుగా ఉన్నారు, మీరు జయగౌడ ఉద్యమం చేస్తున్నారు. సర్దార్ సర్వాయి పాపన్న గారు అంత పోరాట యోధుడు, మీరు చెప్పారు ఆయన వివాహం కూడా చేసుకున్నారని. ఆయన వంశీకుల గురించి ఏమైనా తెలుసుకునే ప్రయత్నం జరుగుతుంది? ఇప్పటి కూడా దూల్మిట్ట ప్రాంతాల్లో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు చిన్న చిన్న పదవుల్లో ఆ ప్రాంతంలో ఆ ఇంటి పేర్లతో ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. అక్కడ ఉండబడేటువంటిది ఒకటి సింహాసనం మీద కూర్చున్నటువంటి పాప అనేది అక్కడ దొరికింది. దూల్మిట్టలో వాళ్ళ వంశం వాళ్ళు చేసిన ప్రయత్నం కాదు, ఇది పరిశోధకులు చేసిన ప్రయత్నం, సాహితీవేత్తలు చేసినటువంటి ప్రయత్నం వల్ల అవి లభించినాయి. లభించిన తర్వాత వీళ్ళు చూస్తూ ఉంటే ఇంకా వీళ్ళది నాచనోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొత్తగూడెం, భద్రాచలం ఇలాంటి వాళ్ళు పోయినాయి. రాచగొండ రమేష్ అని నేను చరిత్ర రాసిన తర్వాత వచ్చినటువంటి యాక్చువల్గా ఏం జరిగిందంటే పాపన్న చంపేసిన తర్వాత పాపన్న ఇంటి పేరుతో ఉన్న వాళ్ళని కూడా తరిమేసిండ్రు. వాళ్ళు ఇక ఇక్కడ ఉంటే మనల్ని బతకనియరని చెప్పి చెల్లా చెదురుగా పారిపోవడం, కొంత భద్రత కోసం దాచుకోవడం ఇదంతా జరిగింది. అక్కడ ఉన్న వాళ్ళు కొంత పోయినారు, కొంతమందికి అట్లనే పుడుతూ సస్తూ అవన్నీ ఎదుర్కొంటూ బతికినటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఆయన ఆనవాళ్ళు ఇప్పటికీ అన్నీ సజీవంగా ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ప్రజల గుండెల్లో నిలిచిన నాయకుడు పాపన్న. మొత్తం ఆయన శిలాశాసనాల్ని ధ్వంసం చేశారు, తర్వాత వచ్చినటువంటి పాలకులు ఆయన ఆనవాళ్ళని ధ్వంసం చేశారు, ఆయన భావజాలాన్ని ధ్వంసం చేశారు. అయినప్పుడు కూడా కళాకారులు, ప్రజలు ఇప్పటికి కూడా పాపన్న పాపన్న పాపమ్మ ఇట్లా పేర్లు పెట్టుకొని ఇంకా ఆయనని స్మరించుకుంటున్నటువంటి చరిత్ర కూడా ఉన్నది. కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా చెప్పింది పాపడ్ వుడ్ బికమ్ సెలబ్రేటెడ్ ఇన్ లోకల్ మెమరీ యాజ్ ఏ హీరో అని చెప్పి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ గుర్తించిందంటే ఎంత గొప్పదో మనం కూడా అర్థం చేసుకోవచ్చు. రీచర్డ్ ఈటెడ్ అని ఆరిజోనా యూనివర్సిటీ ప్రొఫెసరు దీని మీద ఒక కమిషన్ వేసి 2 పుస్తకాలు రాశారు. ద న్యూ కేంబ్రిడ్జ్ హిస్టరీ ఆఫ్ ఇండియా అని చెప్పి రాసి దానికి ముఖ చిత్రంగా పాపన్న మహారాజు ఫోటో పెట్టిండ్రు. తర్వాత ద సోషల్ హిస్టరీ ఆఫ్ ది డెక్కన్ 8 ఇండియన్ లైవ్స్ అని చెప్పి భారతీయ 8 మంది వీరుల గాథని రాసిన దాంట్లో కూడా ముఖ చిత్రంగా ఎవరిని పెట్టాలని చెప్పి ప్రతాపరుద్రుడా, రామరాయల, భక్త తుకారామ, తారాబాయ, పాపన్న, ఇంకో 3 ముస్లిం పోరాట యోధులు, ఈ 8 మందిలో ఎవరు గొప్ప వ్యక్తి అని కూడా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ స్టడీ చేసి వీళ్ళందరికీ ఏదో ఒక వారసత్వం ఉంది, ఏదో ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది, కానీ ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా కేవలం ఒక కల్లు గీత కార్మికుడు ఈ స్థాయికి రావడం అని చెప్పి ఈయన చరిత్రని చేస్తూ ఆయన ఆలోచన విధానం కూడా ఓ మదర్ ఐ డోంట్ వాంట్ టు ఫిల్ ది టాడీ పాట్ మై హ్యాండ్స్ రెడ్ టు టచ్ ది గోల్కొండ క్యాస్టిల్ వాల్ అని చెప్పి అద్భుతంగా కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ కూడా పదిలపరిచింది.
లండన్ విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ఇప్పటికీ శాశ్వత శిలాశాసనంగా పెట్టింది. దీనికి కారణం కూడా ఉంది. ఇక్కడ ఇంతమంది ధ్వంసం చేసిన లండన్ విక్టోరియా మ్యూజియంలో పెట్టడానికి ఇప్పుడు దాదాపు తెలంగాణ జిల్లాలో దాదాపు ఒక 130-140 విగ్రహాలు పడ్డాయి. 15 విగ్రహాలు భూమి పూజలు అయి ఉన్నాయి. 5-6 విగ్రహాలు ఆవిష్కరణకు సిద్ధంగా ఉన్నాయి. వీటన్నిటి కూడా ఒక నేపథ్యం ఉంది. ఉదాహరణకు మీరు చూడండి, కవులు కానీ కళాకారులు కానీ మన గాయకులు కానీ ఈ సర్వై పాపను బతికించి తెలంగాణ చరిత్రలో ఒక స్వతంత్ర వీరుణ్ణి ఒక చరిత్రను నిక్షిప్తం చేశారు. దీన్ని మొట్టమొదట మనం మెచ్చుకోవాల్సింది ఎవరిని అని అంటే ప్రొఫెసర్ జగన్నాథం అని, పేరవరం జగన్నాథం గారు తెలుగు యూనివర్సిటీకి వీసీగా కూడా ఉన్నాడు. ఆయన అంతకుముందు 1981లో ఒక పుస్తకము ఆయన అన్నింటినీ కలిపి ఒక కలెక్టివ్గా ఒక పుస్తకాన్ని తీసుకొచ్చాడు. అది సర్వాయి పాపన్న అని పేరు దానికి. అది ఇంటర్మీడియట్కు పాఠ్య గ్రంథంగా వచ్చింది. అది నేను 1984 నుంచి 89 వరకు 5 ఏళ్ళు నేను పాఠం చెప్పాను. అప్పుడు చూసి నేను ఆశ్చర్యపోయాను. అది ఇది ఒక రకంగా కొన్ని భిక్షు గాయకుల నుంచి వచ్చి తీసుకొచ్చినే కలెక్ట్ చేసుకొని చేశాడు. ఇది సేకరణ గొప్పగానే ఉంది. ఇంకా ప్రజల్లో ఏమైనా లేదా అని 1975లో కూడా 7 గడియల రాజు అని చెప్పి పాఠ్యాంశం ఉంది పాపన్న చరిత్ర. అంటే గోల్కొండ కోటని 7 గడియలు అంటే వెనకట గడియలు అంటే నెలలు అని అర్థం. 7 గడియలు అంటే 7 నెలలు పరిపాలన చేసిన రాజు అని పేరే 7 గడియల రాజు అని చెప్పి పెట్టి 5వ తరగతిలో పాఠ్యాంశంగా పెట్టినటువంటిది కూడా గతంలో ఉంది. ఓకే అండి, సర్దార్ సర్వాయి పాపన్న గారి జీవిత చరిత్ర ప్రతి ఒక్క వ్యక్తికి చేరువవ్వాలని, ఆయన వీరోచిత గాథ మరింత వెలుగులోకి రావాలని మా దూరదర్శన్ యాదగిరి తరఫున మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఆయన జీవితానికి సంబంధించిన అనేక విషయాల్ని మా యాదగిరి ప్రేక్షకులకు పంచుకున్నందుకు రామారావు గారు మీకు, స్వామి గారు మీకు ధన్యవాదాలు. చూశారు కదండి ఇవాల్టి ప్రత్యేక చర్చా కార్యక్రమం. మరో కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు మరి. నమస్కారం.